మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను బట్టి మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా గడిచిన వారం అంతా కూడా దేవుడు కాపాడి మరొక పరిశుద్ధ ఆదివార దినాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. పరిశుద్ధ ఆదివార దినము దేవుని దినము. మనము దేవుని సన్నిధిలో మనం కనబరుచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం ఇదే. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని గణపరిచే దినం ఇదే. మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. మన రాకపోకలంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధాది వారము దేవుని దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము మరి అపొస్తలుల కార్యము 7వ అధ్యాయము ధ్యానిస్తా ఉన్నాము. మరి నిన్నటి దినాన్న అబ్రాహాము గురించి ధ్యానించాము. మరి స్టెఫెన్ యొక్క ప్రసంగంలో మరి అబ్రాహాముని జ్ఞాపకం చేశాడు. అబ్రాహామును దేవుడు ఏ రీతి అయితే పిలిచాడో, ఏ రీతి అయితే అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడో నిన్నటి దినాన స్టెఫెన్ యొక్క ప్రసంగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా ఈరోజు మరి స్టెఫెన్ యోసేపు గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దానికంటే ముందు మనం చూసాము 6వ అధ్యాయంలో మరి స్టెఫెన్ యొక్క ప్రసంగానికి కొంతమంది మనుషులు మరి స్టెఫెన్ మీద ఒక నేరాన్ని మోపారు. ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడని మరి నేరం మోపి కొంతమంది అబద్ధపు సాక్షులను బట్టి మరి అతన్ని ఆ సమయంలో అధికారులు మరి బంధించిన సమయాన్ని చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో మరి అధికారిగా ఉన్న వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, ఆ ప్రధాన యాజకుడు ఈ మాటలేని నిజమేనా అని అడిగినప్పుడు స్టెఫెన్ ఈ యొక్క ప్రసంగాన్ని ప్రారంభించున్నాడు. మరి చరిత్రని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నేనటి దినాన్ని అబ్రాహాము గురించి జ్ఞాపకము చేశాడు. ఇదే కాలము మరికొన్ని వచనములు ధ్యానించుకుందాం. అపొస్తలుల కార్యము మరి 7వ అధ్యాయం 9 నుంచి 19 వరకున్న దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. రెండో అంశంగా మరి స్టెఫెన్ జ్ఞాపకం చేసింది ఎవరిని అంటే యోసేపుని. మరి అబ్రహామును దేవుడు దీవించి ఆశీర్వదించి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అబ్రహాముకు 75 సంవత్సరంలో దేవుడు పిలిచి మరి అప్పుడు పిల్లలు లేరు అబ్రహాముకు, శారాకు. మరి ఆ సమయంలో దేవుడు పిలిచినప్పుడే వాగ్దానం చేశాడు, నీ పిల్లలను నేను దీవిస్తాను, ఆకాశ నక్షత్రంలోను నువ్వు లెక్కించగలిగితే లెక్కించి, అంతకంటే అలాగా నీ యొక్క సంతానాన్ని దేవుడు నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు 100వ సంవత్సరంలో మరి అబ్రహాముకు ఇస్సాకును అనుగ్రహించాడు. మరి ఇస్సాకు తర్వాత యాకోబుని మరి ఆ యాకోబు మరి అనుగ్రహించాడు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవాది దేవుడు తను పరిచయం చేసుకున్నప్పుడు పాత నిబంధనలు అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుడిని యాకోబు దేవుడు అని జ్ఞాపకము చేస్తాడు. మరి అబ్రహాముకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు, ఇస్సాకునకు యాకోబుని దేవుడు అనుగ్రహించాడు. యాకోబుకు 12 మంది కుమారులు. మరి 11వ కుమారుడుగా ఉన్న యోసేపుని మరి ఆ సమయంలో ఆ 10 మంది అన్నలు కలిసి మరి యోసేపును చిత్రహింసలు పెట్టి మరి ఇస్మాయిలకు యోసేపుని అమ్మివేశారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క స్టెఫెన్ యొక్క ప్రసంగంలో ఈ మాటలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 9వ వచనము, ఆ గోత్రకర్తలు మొత్తరపడి యోసేపును ఐగుప్తులో పోటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమల నుంచి తప్పించడు. సకల మహిమ దేవునికే కలుగును గాక. సొంత రక్త సంబంధులే మరి తన అన్నలే యోసేపు నమ్మి వేసినప్పుడు మరి ఆ శ్రమలలో దేవుడు యోసేపుకు తోడున్నాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రసంగంలో చరిత్రను స్టెఫెన్ జ్ఞాపకం చేసుకు దేవుడు ఏ రీతి అయితే దేవుని కాపుదల ఏ రీతి అయితే మరి ఉన్నదో అది కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అవన్నీ కూడా మనం చూస్తాము, ఆది కాండంలో చూస్తాము యోసేపుకు జీవిత చరిత్ర గురించి. మరి ఈ సమయంలో స్టెఫెన్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆ గోత్రకర్తలు మొత్తరపడి యోసేపును ఐగుప్తులకు పోచకు అమ్మివేసిరు, కానీ దేవుడు అతనికి తోడైండి అతని శ్రమల నుంచి తప్పించి దయా జ్ఞానము ఐగుప్తు రాజు ఫరో ఎదుట అతనికి అనుగ్రహించెను. ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించెను. సొంత వారు అమ్మేశారు. మరి ఐగుప్తు దేశంలో దేవుడు యోసేపుకు ఏ రీతి అయితే తోడున్నాడో
మరి యోసేపుని ఏ రీతి అయితే దేవుడు బలపరిచాడో ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన సొంత వారు మనల్ని మర్చిపోతుండొచ్చు, మన రక్త సంబంధాలు మనల్ని మర్చిపోతుండొచ్చు, కానీ దేవాది దేవుడు మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడనే మాట జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ యోసేపుని తన సొంత వారు మరి చిత్రహింసలు పెట్టి కొట్టి మరి యోసేపుని అమ్మేశారు, కానీ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. తన శ్రమలన్నిటి నుంచి మరి తప్పించాడు. దయయు జ్ఞానము ఐగుప్తు రాజు ఫరో ఎదుట అతనికి అనుగ్రహించెను. ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించెను. మరి అధిపతిగా మన దేశానికే దేవాది దేవుడు యోసేపుని మరి నియమించి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఫరో ఆ దేశానికి మరి సమస్తము యోసేపుకి అప్పచెప్పి ఉన్నాడు, దేశాన్ని అంతటి కూడా. మరి ఆ సమయంలో ఒక మినిస్టర్గా, ఒక అధికారిగా యోసేపును దేవాది దేవుడు దీవించాడు. ఎక్కడైతే యోసేపుకు బానిసగా మరి బ్రతికి ఉన్నాడో అదే ఐగుప్తు దేశంలో దేవుడు అతన్ని లేవనెత్తి ఫరో ఎదుట దేవుడు యోసేపుని గణపరిచినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దయయు జ్ఞానము ఐగుప్తు రాజు ఫరో ఎదుట అతనికి అనుగ్రహించెను. ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించెను. తర్వాత ఐగుప్తు దేశమంతటికి, కనాను దేశమంతటికి కరువు బహుగా శ్రమ వచ్చిన గనక మన పితరులకు ఆహారము లేకపోయాను. మరి ఈ ప్రసంగాన్ని స్టెఫెన్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి కరువు కాలంలో, ఆ శ్రమ కాలంలో మన పితరులకు మరి ఆహారము లేకపోయాను. మరి యాకోబు మరి తక్కిన కుమారులు అక్కడ వారికి కరువుకు రావడంతో అక్కడ ఆహారంకు వారికి లేకపోయినప్పుడు ఆ సమయంలో మరి యోసేపు ఐగుప్తు దేశంలో మరి సైన్యములకు అధికారిగా ఉన్నాడు. మరి గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మరి ఫరోకు తన కలిగినదంతటిని కూడా యోసేపు చేతులకు అప్పచెప్పినప్పుడు మరి వీరు విన్నారు, అక్కడ యోసేపు ఉన్నదని సంగతి మరి యాకోబు కుమారులకు మరి తెలియదు, యోసేపు అన్నలకు కూడా తెలియదు. కానీ అక్కడ వారు దేవాది దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు మరి యోసేపుని ఉన్నత స్థానంలో పెట్టాడు. మరి ఆ కరువు రాకమునిపే దేవాది దేవుడు మరి ఆ రాజుకు కళ ద్వారా మాట్లాడినప్పుడు, యోసేపు ఆ కళలో వివరించినప్పుడు రాబోయే దినాల్లో గొప్ప కరువు రాబోతున్నదని చెప్పినప్పుడు వారి ముందుగానే సిద్ధపాటు చేసుకొని ఆ ధాన్యం అంతా కూడా వారు సురక్షితంగా మరి కాపాడుకున్నారు. అక్కడ ఐగుప్తు దేశానికి మరి యాకోబు తన కుమారులను పంపుతా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఐగుప్తులో ధనం కలగదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపాను. వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములను తాను తెలియజేసుకునేను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎంతగా అన్నదమ్ములు మరి యోసేపు నమ్మి ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా కానీ దేవాది దేవుడు యోసేపుకు తోడున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యోసేపుకు దేవాది దేవుడు తోడై ఉండి యోసేపును దీవించాడు, ఆశీర్వదించాడు, ఉన్నత స్థానంలో పెట్టాడు. మరి మొదటిసారి వారు వచ్చారు, రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తాను కనబరుచుకొని తన అన్నలకు మరి కనపరుచుకున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల తన అన్నల ఒక పాపాన్ని క్షమించాడు. మరి ఆ సమయంలో అన్నలను తిరిగి చేర్చుకున్నాడు. తర్వాత ఆ కరువు కాలంలో తిరిగి తండ్రి అయిన యాకోబుని కూడా తన దగ్గరికి పిలుచుకున్నాడు. ఆ సమయంలో వారు అక్కడికి వచ్చినప్పుడు 70 మందిగా ఉన్నారు. ఆ తర్వాత దేవాది దేవుడు వారందరినీ కూడా దీవించాడు, ఆశీర్వదించాడు, ఒక గొప్ప జనంగా చేసినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. వారు రెండోసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చినది. అప్పుడు యోసేపుకు మరి ఒక వంశం ఉన్నదని ఫరోకు తెలిసిందే. వారందరినీ కూడా పిలువనారంభించాడు. మరి యాకోబుతో పాటు తన అన్నలను, వారి యొక్క దాసులను, వారందరినీ కూడా పిలిచినప్పుడు అక్కడ ఇంచుమించు వారు 70 మందిగా మరి ఐగుప్తు దేశానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, స్టెఫెన్ ఇవన్నీ కూడా మాటలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలకు చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ఏ రీతి అయితే మనకు తోడై ఉన్నాడో, మన పితరులకు ఏ రీతి అయితే తోడై ఉన్నాడో ఆ మాటలను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యోసేపు ఒక జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోసేపు మరి అంతగా తన అన్నలు శ్రమ పెట్టినా, బాధ పెట్టినా కానీ యోసేపు తిరిగి తన అన్నలను క్షమించాడు. ఇందు నిత్యమేమో దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడని వారికి జ్ఞాపకం చేశాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆ శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపించి ఉన్నతమైన అధికారిగా యోసేపుని దేవుడు నియమించాడు. యోసేపు అంటాడు తన అన్నలతో,
ఇందు నిత్యమే దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడ నడిపించాడేమో. మరి కరువు కాల సమయంలో మిమ్మల్ని ఆదరించడానికి నన్ను ఇక్కడ దేవుడు ముందుగానే నడిపించాడేమో అని జ్ఞాపకం చేసుకుంటూ తన అన్నల పాపాలను క్షమించి తన తండ్రిని తన సజ్జనులందరినీ కూడా తిరిగి మరి ఫరోకు తెలిసింది యోసేపు ఒక వంశం గురించి తెలిసినప్పుడు యోసేపు తన తండ్రి యాకోబుని తన సజ్జనులందరినీ పిలువ పంపాను. మరి ఫరోకు తెలిసినప్పుడు ఫరో మరి యోసేపుపై కనికరపడి అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియచ్చింది. యోసేపు తన తండ్రిని యాకోబును తన సజ్జనులందరినీ కూడా పిలువనంపాను. వారు 75 యాకోబు ఐగుప్తుకు వెళ్ళెను. అక్కడ అతడు మన పితరులను చనిపోయి అక్కడి నుండి షెకెమునకు తేబడెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ చివరి దినాలలో యాకోబు ఐగుప్తు దేశంకి వెళ్ళడము, అదే రీతిగా 70 అక్కడికి వారి యొక్క జనాంగంగా అక్కడికి వచ్చినప్పుడు మరి యాకోబు అక్కడ చనిపోయినప్పుడు తిరిగి మరి అబ్రహాము వెలబెట్టి ఆ స్థలాన్ని ఏదైతే కొన్నాడో ఆ స్థలానికి తిరిగి అక్కడికి యాకోబుని తీసుకొచ్చి మరి సమాధి చేసినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుడు ఏ వాగ్దాన భూమిని అయితే వారికి అనుగ్రహించాడో ఆ వాగ్దాన భూమిలోనే తిరిగి మరి యాకోబు తన చివరి కోరిక కోరుకున్నాడు. ఒకవేళ నేను చనిపోతే నన్ను ఇక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళాలనేసి తన కుమారులని యోసేపుతో మరి ఆ ఒక సమయంలో తెలియజేసినప్పుడు యోసేపు మరి తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు మరి షెకెముకు తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆ షెకెము మూమార్లు హమోరు కుమారులు అబ్రహాము వెలయిచి ఆ సమాధిలో ఉంచబడి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ స్థలాన్ని మరి ఆ సమయంలో అబ్రహాము వెలయిచి ఆ స్థలాన్ని కొన్నాడు. కాబట్టి ఆ స్థలము మరి అక్కడ అంతకుముందుగానే మరి శారాయు అబ్రహాము వారి యొక్క సమాధులు అక్కడ ఉంటున్న తర్వాత మరి యాకోబు ఒక సమాధి కూడా అక్కడే జరిపించినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి వీరు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు 70 మందితో వచ్చినప్పుడు మరి అక్కడ వారు విస్తారంగా దేవుడు వారిని దీవించి వారిని గొప్ప జనంగా చేస్తున్నాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. చూసినట్టయితే 15 వచ్చిన యాకోబు ఐగుప్తుకు వెళ్ళెను. అక్కడ అతడు తన పితరులు చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెంలోని ఓమెరు కుమారులు యుద్ధ మరి అబ్రాహాము వెలవిచ్చి సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రాహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. మరి ఐగుప్తులో మరి దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చిన స్థలము, మరి దేవాది దేవుడు మరి నడిపించిన దేవాతి దేవుడు మరి అబ్రహాముకి వాగ్దానం చేసిన కాలము సమీపించుతున్న కొలది మరి ఇక ప్రజలు విస్తారంగా మరి అభివృద్ధి పొందినట్టుగా చూస్తాను. ఐగుప్తు దేశానికి వీరు వచ్చినప్పుడు 76 ఉన్నప్పుడు మరి అయితే దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపు ఎరగని వేరొక రాజు ఐగుప్తులో ఏలైనా ఆరంభించారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యొక్క దేవుని యొక్క ప్రజలు మరి యోసేపు అన్నలు వారందరూ మరి వచ్చినప్పుడు వారిని దేవాది దేవుడు అభివృద్ధి చెంది వారు గొప్ప జనంగా చేస్తున్న సమయంలో యోసేపుని ఎరగని ఒక రాజు అక్కడికి వచ్చినట్టుగా స్టెఫెన్ తన ప్రసంగంలో చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆ యోసేపుని ఎరగని రాజు వచ్చినప్పుడు మరి ఈ ప్రజలను మరి ఇంతగా వీళ్ళు విస్తరిస్తారు, మరి ఈ యొక్క దేశమంతా కూడా వీరే పరిపాలిస్తారేమో అని చెప్పి వీరిని మరి విసర్జించడం ప్రారంభించాడు, వీరిని శ్రమలు పెట్టడం ప్రారంభించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి దేవాది దేవునికి ఉద్దేశము మరి అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేసిన సమయం సమీపించుతున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా అభివృద్ధి పొందిన సమయంలో యోసేపు ఎరగని ఒక రాజు మరి ఆ సమయంలో పరిపాలన ఆరంభించినప్పుడు మరి ఆ సమయంలో యోసేపు వారి యొక్క జనాంగాన్ని చూసినప్పుడు ఆ రాజు అనుకున్నాడు, మరి వీరు ఏలన ఆ సమయంలో మరి వీరు విస్తారంగా జనమవుతున్న సమయంలో వారిని అక్కడి నుంచే మరి శ్రమ పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో మరి ఆ వేరొక రాజు మరి ఐగుప్తులను ఏరమరించినప్పుడు అతడు మన వంశస్థులను ఎడల కపటంగా ప్రవర్తిస్తూ తమ శిష్యులను బ్రతకకుండా మరి వారిని బయట పారవేసినని మన పితరులకు బాధ పెట్టాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
స్టెఫెను మొదటగా అబ్రాహాముని జ్ఞాపకం చేశాడు. దేవాది దేవుడు అబ్రాహామును ఏ రీతి అయితే పిలిచాడో, ఏ రీతి అయితే అబ్రాహామును దేవుడు దీవించి ఆశీర్వదించి ఈరోజు విశ్వాసులకు తండ్రిగా అబ్రాహామును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. తర్వాత యోసేపు ఒక జీవితాన్ని జ్ఞాపకం చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యోసేపు మరి మరి యాకోబు కుమారులలో 11వ కుమారుడు. మరి యాకోబు కుమారులో 11వ కుమారుడైన యోసేపును వారు ఎంతో శ్రమ పెట్టారు. మరి ఆ సమయంలో ఇస్మాయిల్కు అమ్మివేశారు. అమ్మివేసినప్పుడు మరి ఆ సమయంలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు శ్రమలన్నింటిలో కూడా దేవుడు తోడయుండి నడిపించి మరి అదే ఐగుప్తు దేశానికి మరి ఫరో ఎదుట యోసేపును దేవుడు ఘనపరిచాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల ఫరో తన ఇంటి అంతటిలో కూడా యోసేపుకు అధికారం ఇచ్చాడు. ఒక సైన్యంలో మరి గొప్ప అధికారి అయిన రాజు తర్వాత 2వ స్థానంలో మరి యోసేపును దేవుడు నిలబెట్టాడు. మరి తిరిగి మరి కరువు కాలం వచ్చినప్పుడు, పితరులకు ఆహారం లేనప్పుడు, మరి ఐగుప్తు దేశంకి వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు మరి యోసేపు వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. 2వసారి వచ్చినప్పుడు తన అన్నలను గుర్తుపట్టి తాను కనపరుచుకున్నాడు. ఆ విధంగానే మరి యాకోబుని తిరిగి యోసేపు దగ్గరికి పిలిపించుకున్నాడు, ఐగుప్తులకు పిలిపించుకున్నాడు. ఆ సమయంలో వారు వచ్చారు. ఒక జనంగా వచ్చి, చిన్న 70 జనంగా వచ్చి దేవాది దేవుడు గొప్ప జనంగా వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. మరి యోసేపుని ఎరగని రాజు వచ్చినప్పుడు మరి ప్రజలను శ్రమ పెట్టి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దాదాపుగా 400 సంవత్సరంలో పైబడిగా మరి వారి యొక్క శ్రమల నుంచి, వారి యొక్క బాధలు, మరి విపరీతమైన బాధలు పెడుతూ మరి అనేక శ్రమలు పెడుతున్నప్పుడు వారు ఎప్పుడైతే యేసు ప్రభు దేవాది దేవుని వైపు చూసి ములుగు పెట్టినప్పుడు వారి యొక్క ములుగు దేవుడు విన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు విన్నాడు. 400 సంవత్సరంలో దేవుడు మాట్లాడలేదు. కానీ తిరిగి వీరు ఎప్పుడైతే దేవుని వైపు చూశారో, ఆ ప్రజలు వారి హింసలు, బాధలు పడుతున్న సమయంలో దేవుడు వారిని చూశాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. స్టెఫెన్ తన ప్రసంగంలో అబ్రాహాముని మొదటగా జ్ఞాపకం చేశాడు. దేవుడు ఏ రీతి అబ్రాహామును పిలుచుకున్నాడో, ఆ తర్వాత స్టెఫెన్ యొక్క ప్రసంగంలో యోసేపును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోసేపు నీతిమంతుడు. యోసేపు తన అన్నలకు పాపంలో క్షమించాడు. యథార్థవంతుడు, దేవుని చిత్తానికి లోబడినవాడు, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినేవాడు. మరి ఏనాడు కూడా నాకెందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవాది దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపుని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, బలపరిచాడు, ఆ దేశానికి అధికారిగా చేసినాడు. మనం కూడా దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు దేవాది దేవుడు మనల్ని కూడా ఉన్నత స్థానంలో పెడతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవాది దేవుడు యోసేపుకు తోడై ఉండి మరి దేవుడు యోసేపు పట్ల గొప్ప కార్యం జరిగించాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటినీ తప్పించను. దయాజ్ఞానం ఐగుప్తు రాజు ఫరో ఎదుట అతనికి అనుగ్రహించను. ఫరో ఐగుప్తునకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించెను. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలు వింటున్న మనమందరం కూడా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు యోసేపుకి ఏ రీతి తోడై ఉన్నాడో అదే దేవుడు ఈరోజు కూడా మనకు కూడా తోడై ఉన్నాడు. మనల్ని కూడా నడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలను హృదయ కాలము దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములనైనా గడిచిన వారమంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివార దినంలో మనల్ని ప్రవేశింపచేసిన దేవానికి వందనములు, స్తోత్రములు. నైనా ప్రభా, స్టెఫెన్ ఒక ప్రసంగము నైనా ప్రభా, మరి నీవు చేసిన కార్యాలను అక్కడ ఉన్న ప్రజలకు మరొకసారి జ్ఞాపకము చేసుకుంటూ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాముని నిన్నటి దినాన జ్ఞాపకము చేశాడు. ఈ హృదయ కాలం యోసేపుని గురించి మాకు జ్ఞాపకం చేశాడు. ప్రభా, నువ్వు యోసేపుకు ఏ రీతి అయితే తోడై ఉండి అతని శ్రమలన్నిటి నుంచి నువ్వు విడిపించిన దేవా, మనల్ని
కూడా విడిపించండి నాయన ప్రభా. నీ తోడును మాకు కూడా దయచేయండి, మా దేశానికి దయచేయండి, మా ప్రజలకు దయచేయండి. మా శ్రమల నుంచి మనల్ని విడిపించండి నాయన ప్రభా. మళ్ళని కూడా నాయన ప్రభా యోసేపుని ఏ రీతి అయితే నాయన ఫరోదట నాయన ప్రభా యోసేపుని ఏ రీతి అయితే ఘనపరిచావో దేవా, మనల్ని కూడా ఘనపరచండి నాయన ప్రభా. మా శ్రమల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి మనల్ని విడిపించండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో అటు బిడ్డలను విడిపించండి, యేసు నామములో విడిపించండి. వారి శ్రమల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి విడిపించి ఆదరణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. గడిచిన వారమంతా కూడా కాపాడి మరొక పరిశుద్ధ ఆదివారం నీ కృప ద్వారా అనుగ్రహించిన దేవా, ఈ వారమంతా కూడా మనల్ని కాపాడండి. ప్రత్యేకంగా ఎండలను తట్టుకునే శక్తిని వృద్ధాత్వంలోని బిడ్డలుగా చిన్న బిడ్డలకు మాకును దయచేసి నీ రెక్కల కింద భద్రపరచమని ఈ వారమంతా కూడా నాయన ప్రభా నీ పరిచర్యలో, నీ సేవలో ఘనంగా జరిగించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన బిడ్డలకు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.